నీ ఒక్కడవే నన్ను బాధపడ్డావు, కానీ నేను ఒంటరి వాడను, వృద్ధుడను, బలహీనుడను, చేతకాని వాడను, ధనము లేని వాడను, సామర్థ్యం లేని వాడను, నా వలన ఇది ఎలాగూ సాధ్యం అని అన్నావే. ఈవేళ నేను ఆ వేళ యువరాజు వలె, సైన్యమునకు యువరాజు వలె వెలుపలికి రమ్ము అన్నాను కదా. ఈవేళ నేను నీకు అనుగ్రహించిన సైన్యమును నీవు చూసావా అన్నప్పుడు అంట దైవజనం మనం చూసి ఎంతో మురిసిపోతారంటే. కాబట్టి ఆయా పందిరిలోనికి ఈ సభా ప్రాంగణములో మీరెల్లరూ సదా ఏకీభవించి ప్రశస్తమైన